బతకాల్సిందే, ఎందుకు ఈ కర్మ మనకి అనే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఒక నెగిటివ్ కాంప్లెక్స్ క్రియేట్ అయితే అప్పుడు అట్లాంటి వాళ్ళు బతిన్లాడి తెలుగుదేశంలోకి రావడానికో బతిన్లాడి జనసేనకి రావడానికో ట్రై చేస్తారు. అప్పుడు వాళ్ళని తాము యూజ్ చేసుకోవచ్చు. అప్పుడు డిమాండ్లు ఉండవు, ఏది నాకు ఎమ్మెల్యే టికెట్ కావాలి, నాకు ఎంపీ టికెట్ కావాలనేది. మూసుకుని పని చేసుకోమంటే చేసుకుంటారు. ఇది ప్రస్తుతం అంటే వైసీపీ మీదన వేస్తున్నటువంటి ఒక వల. అది ఇందులో నుంచి స్ట్రాటజీ. కేసులు నిలబడాలన్న ఆలోచనలు ఎవరికి లేవు ఇక్కడ. ఈ మనకున్నటువంటి మీడియా ద్వారా రోజు ప్రచారం చేస్తాం కాబట్టి అదేదో బ్రాహ్మడును మేక కథ ఉంది కదా, ఆ టైప్ లో కనబడ్డ వాళ్ళు అందరూ ఏందో కుక్కను పట్టుకెళ్తాను కుక్కను పట్టుకెళ్తాను, నిజంగా చివరికి మేకను చూసి కుక్క అనుకున్నట్టు. జగన్ ఏంటి రాక్షసుడు, దుర్మార్గుడు, సైకో, నీచుడు, అరాచకవాది. ఇది పబ్లిక్ లోకి వచ్చేయాలి. జగన్ ని చూడగానే మనకు ఒక ఎబ్బెట్ రావాలి, ఒక అసహ్యం రావాలి, ఒక దావుదెబ్బని చూసినట్టు రావాలి. వీళ్ళు ఈ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ లో దాదాపుగా మూల విరాట్ జగనే అని ఏమన్నా తేల్చేసిందా సిట్టు? ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ఛార్జ్ షీట్ లో జగన్ అరెస్ట్ చేసిన తర్వాత ఇంకో ఛార్జ్ షీట్ పెట్టబోతున్నారా? వీళ్ళు ఒకటి ధైర్యం చేయలేకపోయారు. ఫస్ట్ ఛార్జ్ షీట్ లోనే పెట్టాలి. రెండో ఛార్జ్ షీట్ దగ్గరకు వచ్చేటికి చాలా వరకు డ్యామేజ్ అయిపోతుంది. అంటే జగన్ పేరు ప్రస్తావనకు వచ్చిందంటగా పలుమార్లు. పేరు రాయొచ్చు, చంద్రబాబు గారి పేరు దాంట్లో రాయలేదా? ఏది ఓటు కోట్లు కేసులో ఎన్ని